సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ను ఈటల పరిశీలించారు. 430 కోట్లతో నిర్మించిన ఆ రైల్వే స్టేషన్ను ఈ నెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఘట్కేసర్, మల్లాపూర్, ఉప్పల్, కుషాయిగూడ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విశాలమైన రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఈటల తెలిపారు. నరేంద్ర మోడీ గారు దేశంలో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకానికి గొప్ప సౌకర్యం కల్పించాలనే సంకల్పంలో భాగంగా ఈ హైదరాబాద్ ని ఒక 4-3 జోన్లుగా విభజించి పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించింది. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించలేదు. అయినప్పటికీ కూడా 500 కోట్ల రూపాయలతో చెర్లపల్లిలో రైల్వే భూములనే గొప్ప టర్మినల్ నిర్మాణం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా జిహెచ్ఎంసీ, టీఎస్ఐఐసి, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళతో మండే నాడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏమేమి చిన్న సమస్యలు అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని ఈ నెల 28వ తారీఖు నాడు చెర్లపల్లి టర్మినల్ ని ప్రజానికానికి అంకితం చేసే పని మొదలు కాబోతా ఉంది.